భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. నేను ప్రెజెంట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అయితే ఉన్నాను. చూడొచ్చు ఎంత కనులు విందుగా కనిపిస్తుందంటే, సముద్రం నుంచి గాలిలోకి చేప ఎగిరే ఏ క్రమంలో ఉంటుందో అదే క్రమంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఒక ఆకు చేప అంటారు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో టేకు చేప అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చేప అంటే సన్నగా వెడల్పుగా ఉంటుంది ఆ చేప ఆకారంలో కనిపిస్తూ ఉన్నది. అదే ఎంట్రన్స్ చూస్తూ ఉంటే ఒక పౌండ్లా అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఒక సుందరంగా కనిపిస్తున్నది, కన్నులో పండగ కనిపిస్తూ ఉన్నది. ఇంత చక్కనటువంటి వాతావరణం అయితే కల్పించారు. అదేవిధంగా ఇక్కడ ఏటి కొప్పాకి సంబంధించినటువంటి బొమ్మలకు సంబంధించిన తోలు బొమ్మలు, కర్ర బొమ్మలు ఉంటాయి. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక చూడడానికి ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా ఒకవైపు కడుతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా అయితే చూడొచ్చు ఈ యొక్క ఎయిర్పోర్ట్ తన గొప్పతనంగా చూసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఇంత సుందరమైనటువంటి ఎయిర్పోర్టు మరికొన్ని రోజుల్లో జాతికి అంకితం కాబోతున్నది. అయితే దీనికి సంబంధించినంతా కూడా ఒకవైపు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అయితే ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తి చేసింది. ఒకవైపు ఎల్ఎన్టీ సంస్థ ఒకవైపు పూర్తిగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసింది. దీనికి సంబంధించి ప్రారంభానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పక్క అంతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకుంటే భోగాపురం అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణమైనటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చెప్పడానికి అయితే ఎన్నో అంశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ రన్వే, ఎయిర్ బస్ సంబంధించిన బోయింగ్ వంటి విమానాలు, భారీ విమానాలు సైతం ఈ ప్రాంతంలో ల్యాండింగ్కి అనుకూలంగా సుమారుగా 3800 మీటర్ల పొడవు కలిగినటువంటి ఇక్కడ రన్వే ఉంటుంది. అదేవిధంగా సుమారుగా 45 మీటర్ల వెడల్పుతో క్యాట్ ఐటీ రన్వే కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే టెర్మినల్ భవనం కనుక చూసుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి భవనమే పైన టెర్మినల్ భవనం పైన కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు అక్కడ చూడొచ్చు, ఒకవైపు అక్కడ లక్క బొమ్మలు అంటాము, ఒకవైపు తోలు బొమ్మలు అంటాము, కర్ర బొమ్మలు అంటాము. ఇవన్నీ అవే కనిపిస్తున్న వాటికి అనుకూలంగా కనిపిస్తున్న పైన ఒక చేప ఎగిరే రీతిలో కనిపిస్తున్నటువంటిదే టెర్మినల్ బిల్డింగ్. అయితే ఇది పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్. అయితే దీన్ని చూసుకుంటే 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క టెర్మినల్ అయితే నిర్మించారు. సుమారుగా 2 అంతస్తుల్లో విశాలవంతమైనటువంటి పాసింజర్లకి అనుకూలంగా ఈ టెర్మినల్ నిర్మాణం అయితే జరిగింది. మొదటి దశలో చూసుకుంటే సుమారుగా 6 మిలియన్ల మంది అంటే సుమారుగా 60 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి అంటే రాకపోకలకు సంబంధించిన అనుకూలంగా దీన్ని అయితే నిర్మాణం అయితే చేయింది. రాబోయే రోజుల్లో సుమారుగా 18 మిలియన్లకు కూడా దీన్ని విస్తరించే విధంగా ప్రణాళిక అయితే రూపొందిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చూసుకుంటే ఈ విమానాశ్రయానికి తీర ప్రాంతానికి విశిష్టత చాటి చెప్పేగా ఒక ప్రకృతి ప్రేరణకు పొందే విధంగా ఈ టెర్మినల్ పైకప్పు అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. పైకప్పు చూడొచ్చు, ఆ చేప పొలుసు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా పైకైతే ఎగురుతున్నప్పుడు ఉంటాయి కదా, మనం జనరల్గా చూస్తూ ఉంటాం చేప డాల్ఫిన్ చేప ఎగిరేటప్పుడు ఎలా కనిపిస్తుంది, అలానే ఒక చేప సముద్రపు చేప ఎగురుతున్నప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో దాని పైన ఉన్నటువంటి రెప్పలు ఏ విధంగా ఉంటాయని కూడా సేమ్ అదే స్థాయిలో అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఒకవైపు ఏటీసీకి సంబంధించి కూడా చెప్పుకోవచ్చు. ఏటీసీ టవర్ గురించి అయితే ఆల్రెడీ మీకు గత వీడియోలో అయితే నేను నీట్గా వివరించాను. అయితే దానిలో కూడా చూస్తే 75 మీటర్ల ఎత్తులో కలిగినటువంటి ఏటీసీ టవర్ 360 డిగ్రీలు కూడా చుట్టూ ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో వీక్షించేటటువంటి ఆ ప్రయత్నం అయితే మొత్తంగా జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఇది. అయితే దానికి సంబంధించి మరి ముఖ్యంగా చెప్పాలంటే కార్గో సేవలు అంటే ఇక్కడ ఈ విమానాశ్రయం రావడంతో అంటే ఇక్కడ లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందని చెప్పుకోవడానికి ప్రధానంగా మన పాత్ర భూమిక పోషించినటువంటిది కార్గో. అంటే ఈ కార్గో అంటే రవాణా, అంటే ఏదైనా సరుకులు రవాణా. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఎంతకు ముందు ఏ సరుకు కావాలనే లేకపోతే ఏదైనా వస్తువు కావాలనేది ఏం చేసేవాళ్ళు వెళ్ళి నేరుగా తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, ఆన్లైన్లో బుక్ చేస్తే నేరుగా వచ్చేస్తుంటాయి. ఏదైనా కావాలని ఆర్డర్ పెడుతూ ఉంటే వెంటనే వచ్చేస్తుంటాయి. అది ఆ క్రమంలోనే కార్గో సేవలు అనమాట. ఈ కార్గో సేవల్లో క్రియాశీలక పాత్ర అయితే పోషిస్తూ ఉంటుంది. దేశ విదేశాలకు కూడా ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూడవచ్చు, దీనిలో సుమారుగా 5,000 చదరపు విస్తీర్ణంలో ఏర్పాటైన కార్గో టెర్మినల్ ద్వారా వార్షికంగా చూసుకుంటే 25,000 టన్నులు వస్తువులు కూడా ఒకే చోట నిల్వ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఒక టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. అదే అత్యాధునిక సౌకర్యాలు కూడా ఇందులో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు చూస్తుంటే సులభతరమైనటువంటి ప్రయాణం కోసము అదేవిధంగా 40 చెక్ ఇన్ కౌంటర్లు అంటే సుమారు లోపల చూస్తూ ఉంటే 40 చెక్ ఇన్ కౌంటర్లు అయితే టోటల్గా ఏర్పాటు చేశారు. 12 డిగ్రీల సంబంధించినటువంటి యాత్ర పౌండ్ అని
అలాగే సెల్ఫ్ సర్వీస్ బ్యాగులు, డ్రాప్లు, కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా అంటే రోజు విమానం ఎక్కి దిగే వరకు అయితే ఈ టెర్మినాలజీ అయితే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళంతా కూడా అంటే చెక్ ఇన్, చెక్అవుట్ వెళ్ళడానికి వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వినోదంగా ఉండడానికి, అదేవిధంగా మరొక వైపు కమర్షియల్ స్పేస్ సెంటరు, అలాగే రిటైల్ స్టోర్స్, అలాగే ఫుడ్ అండ్ బేవరేజెస్ లేఅవుట్లకు వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క టెర్మినల్ యొక్క గొప్పతనం ఏంటంటే సుమారుగా 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన భీకరమైనటువంటి తుఫాన్లు వచ్చిన అసలు కనీసం చెక్కు చెదరకుండా ఉండేటువంటి ఈ యొక్క కట్టడం అయితే చెప్పొచ్చు. అంత గట్టిగా దీన్ని అయితే నిర్మాణం అయితే జరిగింది. గతంలో చూసాం ఉదూదు టైంలో విశాఖలో ఉన్నటువంటి విమానాశ్రయం పైకో పూర్తిగా చిందరవందరగా ఎగిరిపోయి చిరిగిపోయి ఒక దగ్గర నుంచి వేరే చోటికి పూర్తిగా జంప్ అయినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఆ 2014లో మనం అయితే చూసాము. అలాంటి తుఫాన్లు ఎంత భీకరమైనటువంటి తుఫాన్లు వచ్చినా సరే కనీసం దాన్ని టచ్ చేయకు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిలో గ్రోత్ ఇంజిన్గా ఈరోజు ఉత్తరాంధ్రకే కాదు ఈరోజు రాష్ట్రానికే ఈరోజు ఒక గేట్వేగా మారబోతుందని చెప్పడానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే ఖచ్చితంగా మనమైతే చెప్పొచ్చు. అయితే దీని పరంగా చూసుకుంటే పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతగానో అభివృద్ధి వికసిల్లుతుందని కూడా మనమైతే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఒక సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర ఉత్పత్తులు అయితే ఇక్కడ నుంచి ఇంపోర్టు అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఎంతో అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన మన ప్రాంత వాసులంతా కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పి కానీ ఇక్కడ నేను ఇన్ని చెప్పాను కానీ దీనికి సంబంధించిన కానీ ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన ఆవశ్యకత అయితే వచ్చింది. కానీ ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టారు కానీ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకైతే ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి నేటికి లేదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇస్తే ఇక్కడ ధర్నాలు చేస్తారు, పనులు సరిగ్గా చేయరు అనే ఆలోచనతో అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఇవ్వట్లేదంటూ కొంతమంది సమాచారం అయితే ఇచ్చారు. అక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎవరికి కూడా ఇవ్వలేని పరిస్థితి, స్థానిక ఎమ్మెల్యే అదే పరిస్థితి ఉంది, స్థానిక మంత్రులకు అదే పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఉద్యోగం అనేసరికి తర్వాత చూద్దాం అనే వాళ్ళే తప్ప కానీ దీనికి సంబంధించి ఇచ్చేవాళ్ళు అయితే కూడా ఎవరు లేరనే చెప్పాలి. అయితే ఎక్కడైతే అధికారికంగా ఒక ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు. విమానాశ్రయంతో పాటు జిఎంఆర్ ఏరో నాటికలకు సంబంధించిన ఉపాధులు అయితే వస్తాయి, ఎన్నో హోటళ్ళు వస్తాయి, ఎన్నో వాణిజ్య కేంద్రాలు వస్తాయి, వినోదాలకు సంబంధించినటువంటి ఎన్నో విధాలుగా రూపుదిద్దుకుంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఏవిగేషన్ సంబంధించి ఏరోనాటికల్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా 500 ఎకరాలు కేటాయించాము. 500 ఎకరాలకు సంబంధించి భీమిలి మండలంలో అన్నవరంలో జిఎంఆర్ సంస్థ సంబంధించినటువంటి కొన్ని సంస్థలు అయితే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పైలట్లకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు శిక్షణ ఇచ్చేందుకు అనుకూలంగా అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెప్తూ ఉన్నారు. కానీ చూడాలి ఈ ప్రాంత వాసుల్ని అందరూ ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారా, బయట వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారా అనేది కూడా వేచి చూడవలసినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఏదేమైనా సరే ఈరోజు ఉత్తరాంధ్ర ఈ దిశ మారబోతుందని చెప్పడానికైతే ఈ ఎయిర్పోర్ట్ని చూపించబోతున్నటువంటి ఈ ఎయిర్పోర్టే మనందరికీ కూడా కాబోతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో రానున్న భవిష్యత్తు యువతకు ఎంతగానో ఇది వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అదే స్థాయిలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కూడా. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే 2 సంవత్సరాల్లోనే విస్తృతంగా అభివృద్ధి చెందింది. కానీ దీనికి కూడా ఇంకో మాట అయితే చెప్తూ ఉన్నారు. ఇంత తక్కువ టైంలో అభివృద్ధి చెందింది అంటున్నారు. ఎందుకు చెందదు? అక్కడ ప్రైవేట్ సంస్థ అయితే మొత్తాన్ని దీన్ని టేకప్ చేసింది. ప్రైవేట్ సంస్థ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన మొదటి పేజీ సంబంధించినవంతా కూడా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు. ఇక్కడ నుంచి సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ కూడా రానున్న రోజుల్లో జరగబోతుంది. జరిగితే ఇదంతా కూడా విస్తృతంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. కానీ అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టడం అనేది కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్తో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత వాసులంతా కూడా అభివృద్ధి చెందుతారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతే మరోవైపు చెప్తున్నారు సుమారుగా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితులు ఇవి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, విజయనగరం జిల్లా.